నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్ కుమార్, భీమిలి రాజ్ కుమార్, కారం రాము, రాజ్ కుమార్ అనే నలుగురు వ్యక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సత్తుపల్లి, ఇల్లెందు, అన్నపరెడ్డిపల్లి, వరంగల్ జిల్లాలోని నర్సంపేట, కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని సమాచారం అందడంతో కారులో వెళ్తుండగా కల్లూరు వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుండి 97 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండి, 3 ద్విచక్ర వాహనాలను, మొత్తం సుమారు 7.4 లక్షల రూపాయల విలువగల సొత్తును రికవరీ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. అనిల్ కుమార్పై 27 కేసులు, రాజ్ కుమార్పై 15 కేసులు నమోదయ్యాయన్నారు. దొంగలను పట్టుకునేందుకు సహకరించిన సిసిఎస్ ఏసీపీ రవి, సత్తుపల్లి సిఐ కిరణ్, కల్లూరు ఎస్ఐ షాకిర్లను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. కల్లూరు ఎస్ఐ గారు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కల్లూరు ఎస్ఐ గారు షాకీర్ గారు నమ్మదగిన సమాచారం మేరకు కాపుగాసి ఈ దొంగతనాలు చేస్తున్న హెచ్బి బ్యాండ్ చేస్తారు వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇందులో నీలాల అనిల్ కుమార్ అని ఇతను 20 ఏళ్ళు ఉంటాయి, ట్రాక్టర్ డ్రైవర్. ఇతనిది రామనగరం సత్తుపల్లి. ఇతన్ని మరి భీమిని రాజ్ కుమార్, ఇతను కూడా ట్రాక్టర్ డ్రైవర్. మందమారి డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇతన్ని అఫెండర్స్ అట్లా రిసీవర్స్ రామ్ టెంకి రాజ్ కుమార్, ఈయన ఆర్ఎంపీ డాక్టర్. అట్లాగే కారం రాము, ఇతను వేమికుంట విలేజ్, దమ్మపేట రోడ్, ముంకలపల్లి మండల్, భద్రాద్రి కొత్తగూడెం. వీళ్ళ మొత్తం నలుగురిని కూడా స్విఫ్ట్ కార్లో వెళ్తుంటే నమ్మదగ్గ సమాచారం మేరకు కల్లూరు ఎస్ఐ గారు, షాకీర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా ఈ మన సత్తుపల్లి టౌన్ సిఐ గారు కిరణ్ గారి సూచనల మేరకు, వారి డైరెక్షన్ల మేరకు వీరిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీరి దగ్గర నుండి దొంగిలించబడ్డ సొత్తు వివరాలను కూడా ఇస్తాం మేము. అదంతా కూడా మొత్తం 7,40,000 రూపాయల వర్త్ సొత్తు. అదేవిధంగా 3 మోటార్ సైకిళ్ళు, దొంగిలించబడ్డ మోటార్ సైకిళ్ళు 3, మొత్తం 97.02 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండి, 3 దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు, మొత్తం కలిపి 7,40,000 విలువ ఉన్న దొంగతనం చేసిన సొత్తును వీళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు గతంలో ఈ రాజ్ కుమార్ అనే అతను సుమారు 15 కేసులలో ఉన్నాడు. అదేవిధంగా ఈయన 22 కేసులలో ఉన్నాడు గతంలో. అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు చేసిన దొంగతనాలు దానికి సంబంధించి ఇంటరాగేట్ చేసినప్పుడు వీళ్ళు ఈ అంతర్రాష్ట్ర దొంగలు అని చెప్పి తెలిసింది. వీళ్ళు సత్తుపల్లి టౌన్లో చేసిండ్రు. అదేవిధంగా తిరుమలాపాలెం, మన ఖమ్మం డిస్టిక్ తిరుమలాపాలెం, భద్రాద్రి కొత్తగూడెం, ఎల్లందు, వరంగల్ జిల్లా నర్సంపేట్, అదేవిధంగా నర్సంపేట దగ్గరే నల్లబల్లి ఉంటుంది, అక్కడ భద్రాద్రి కొత్తగూడెం అన్నపరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా సిరోల్, కురివి, నర్సులపేట ఈ పోలీస్ స్టేషన్లలో, అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ వత్సవాయి, జగ్గయ్యపేట్, ఏలూరు డిస్టిక్ ఏలూరులో వీళ్ళు దొంగతనాలు చేసినట్టుగా అంగీకరించిండు. ఆ దొంగతనాలు చేసిన సొత్తు ఈ కింది విధంగా మేము ఇంతకుముందు చెప్పినది రికవర్ చేయడం జరిగింది.